శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నూతన ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణపై స్థానికుల్లో ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేశారు ఆయన. శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా నిర్మించతలపెట్టిన పలాస ఎయిర్పోర్ట్ కు సంబంధించి భూసేకరణపై స్థానిక రైతులతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్థానిక ఎమ్మెల్యే శిరీష, కలెక్టర్ దినకర్లతో కలిసి నిర్వసిత గ్రామాల ప్రజలతో మాట్లాడిన ఆయన రైతులంతా పెద్ద మనసుతో అభివృద్ధికి సహకరించాలని కోరారు. భూములు కోల్పోతామనే భయంతో స్థానిక రైతులు అధికారులను ఏడాది కాలంగా ఊళ్ళోకి రానివ్వడం లేదు. దీంతో బీడివిలో రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన ఆయన ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఉన్న అపోహలను తొలగించారు. అభివృద్ధిని స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే ఎయిర్పోర్ట్ ఆకాశంలో కడతామనంటే ఇప్పుడే సంతకం పెట్టి ఆకాశానికి మార్చేస్తాం. ఎయిర్పోర్ట్ కట్టగలమా? ఆకాశంలో ఏదైనా చేయగలమా? ఎక్కడ చేయాలన్న భూమి ఉండాలి. ఆ భూమి కోసమే ఈ రోజు ఆరాటం. ఆ భూమి కాస్త ఈ రోజు ప్లానింగ్ లో ఇక్కడ ఉంది కాబట్టి మీ అందరి సహకారం కోరుతూ మళ్ళీ చెప్తున్నాను, గౌరవంగానే కోరుతున్నాం. అహంకారంతో ఎక్కడా కూడా కాదు. మీరందరూ కూడా మంచి మనసుతో ప్రాజెక్టు జరగాలి. ప్రాజెక్టు ద్వారా మేము బాగుపడాలి, మా పిల్లలు బాగుపడాలి. చెట్లకు కూడా పరిహారం ఇస్తామని చెప్పిన కేంద్ర మంత్రి నిర్వాసితులకు ఎంతో కొంత భూమి ఇవ్వడంతో పాటు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.